మీరెప్పుడైనా కలలో ఊహించారా? ఒకరోజు మీరు మార్స్ గ్రహం మీద నిద్ర లేచినట్లు, ఆ ఎర్రటి నేల, సూర్యుడు చిన్నగా కనిపిస్తున్నప్పుడు, మీరు ముందు ఎటు చూసినా ఎడారి. అక్కడ మనుషులు జీవిస్తే అసలు సాధ్యమైతే ఎలా ఉంటుంది? ఈ వీడియోలో మనం ఊహించబోతున్నాం. ప్రతి క్షణం ఆసక్తికరం. వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్లో ఉన్న ట్విస్ట్ మిస్ అవ్వకండి. ఈ వీడియోలో మనిషి మార్స్ మీద నివసిస్తే ఒక్క రోజు ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ఉదయం మార్స్ మీద నిద్ర లేవడానికి అలారం రాదు. బయోమెట్రిక్ స్లీప్ ట్రాకర్ మిమ్మల్ని నిద్ర లేపుతుంది. హబిటాప్ అంటే మార్స్ మీద మనిషి నివసించేందుకు సురక్షితమైన ఇల్లు. మార్స్ మీద ఒక రోజు 24 గంటల 6 నిమిషాలు, భూమి మీద కంటే కొద్దిగా ఎక్కువ. ఉదయం 6 గంటల సమయంలో మార్స్ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రతలు -60 డిగ్రీల వరకు ఉంటాయి. మనిషి స్పెషల్ హీట్ సూట్ వేసుకొని వెంటనే ఆక్సిజన్ హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మార్స్ వాతావరణంలో 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ స్థితిలో బయటకు ఒక్క అడుగు వేయాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మార్స్ మీద మనం రోజు నేల మీద పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ఒక డోమ్, గ్రీన్ హౌస్ లో మొక్కలు పెంచుతూ ఆక్సిజన్, ఆహారం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఊరు మొత్తం స్మార్ట్ సిస్టమ్ తో నడుస్తుంది. డ్రోన్లు, రోబోలు మనకు సహాయం చేస్తాయి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. మనుషులు అక్కడ ఆహారం తినాలంటే ఇక్కడలాగా పానీపూరి, పకోడీ, బిర్యానీ ఉండదు. డిహైడ్రేట్ చేసిన ఫుడ్ ప్యాకెట్లే. వాటిని వేడి నీళ్ళలో మిక్స్ చేసి తింటాం. ప్రతి ఇళ్లలో అవసరమైన న్యూట్రియంట్లు ఉండేలా ప్లాన్ చేస్తారు. నీటిని మళ్ళీ రీసైకిల్ చేస్తారు. మన శ్వాస, చెమట నుంచి సేకరించిన వాటిని కూడా మార్స్ మీద ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదిగా భావించాల్సి ఉంటుంది. ఆహారం అంటే టాబ్లెట్ల రూపంలో తినాలి. మన శరీరంలో ఎలాంటి విటమిన్లు, పోషకాలు తక్కువగా ఉన్నాయో వాటిని క్యాల్కులేట్ చేసి వాటిని మాత్రమే తినాల్సి ఉంటుంది. మన భూగ్రహం లాగా నాన్ వెజ్, వెజిటేరియన్ లాంటి పదార్థాలను తినడానికి అక్కడ దొరకవు. అక్కడ రుచి కొరకు కాకుండా శరీరానికి శక్తి కావాలి కనుక టాబ్లెట్ల రూపంలో ఉన్న ఆహారాన్ని తీసుకోక తప్పదు. ఎందుకంటే మార్స్ తక్కువ గ్రావిటీ వల్ల మీ బరువు 38% తగ్గిపోతుంది. మీ ఎముకలు దృఢత్వం కోసం అక్కడ ప్రతి ఒక్కరూ ఫిజికల్ యాక్టివిటీ చేయక తప్పదు. లేదంటే మీ ఎముకలు తొందరగా గుల్లబారి విరిగిపోయే పరిస్థితి రావచ్చు. అలాగే రియాలిటీ గేమ్స్, భూమి నుంచి పంపే వీడియోలు చూస్తూ పాటలు వింటూ ఉంటారు. భూమి మీద కుటుంబంతో మాట్లాడడానికి 20 నిమిషాల లేట్గా వీడియో మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఇక్కడ వైఫై ఉండదు, కానీ స్పేస్ నెట్ ఉంటుంది. ఇంకా రోవర్స్, డ్రోన్ల సహాయంతో మార్స్ నేల మీద వనరుల, ఖనిజాలను స్టడీ చేయాల్సి ఉంటుంది. మనకు అవసరమైన వస్తువులను 3D ప్రింటర్లు ఉపయోగించి తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మన ఆహారానికి భూమిని ఆశ్రయించలేం. అందుకే హైడ్రోస్కోపిక్ నీళ్లలోనే మొక్కలు పెంచే విధానం, అంతరిక్ష జీవన శైలిలో స్పెషల్ LED లైట్లు, న్యూట్రియంట్ సొల్యూషన్స్ ద్వారా టొమాటోలు, కూరగాయలు పెరుగుతాయి. ఈ మొక్కలు ఆక్సిజన్ కూడా విడుదల చేస్తాయి. ఇంకా వృత్తిపరంగా ప్రతి ఒక్కరూ మార్స్ మీద వ్యవసాయం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బయటికి వెళ్ళాలంటే పూర్తి స్థాయి ప్రిపరేషన్, బయోమెట్రిక్ చెకింగ్, సూట్ టెస్టింగ్ తర్వాతే బయట అడుగు పెట్టాలి. ముందు ఎర్రటి నేల, వెనుక భూమి కనిపించే అవకాశమే లేదు. అక్కడ ఒక చిన్న పొరపాటు చేసినా తిరిగి రావడం కష్టం. రాత్రి మార్స్ మీద చాలా మౌనంగా ఉంటుంది. ఎటు చూసిన అంధకారము, అంతరించని నక్షత్రాలు. అక్కడ ఉండే సౌండ్ అంతా మనమే సృష్టించుకున్నది. ఎటు చూసినా నిశ్శబ్దం. ఒకప్పుడు మనం దగ్గర నుంచి భూమిని చూసేవాళ్ళం. ఇప్పుడు ఆకాశంలో చిన్న బిందువులా భూమి కనిపిస్తుంది. ఆకాశాన్ని చూస్తూ మనిషి సాధించిన ఘనత గుర్తించుకోవాల్సి వస్తుంది. మార్స్ మీద రాత్రి భూమిలా కాకుండా ఎక్కువ గంటలు ఉంటుంది. నీ శ్వాస స్వరం మాత్రమే వినిపిస్తుంది. హబిటాప్ లో రాత్రిపూట హీట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక మెల్లిగా భూమి మీద ఉన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ నిద్రపోతాం. ఇది ఇప్పటికి మొదటి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో మనిషి మార్స్ మీద పక్కా కాలనీలు నిర్మిస్తాడు. స్కూల్స్, ఆసుపత్రులు, మొబైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. మానవ జాతి మల్టీ ప్లానెటరీ స్పీసీస్ అవుతుంది. మనం భూమి మీద పుట్టాం, కానీ భవిష్యత్తులో మార్స్ గ్రహం మీద జీవించే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు నువ్వు, నేను మార్స్ మీద ఉండొచ్చు. మీకు ఈ ప్రయాణం నచ్చిందా? అప్పుడు ఈ వీడియో నీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.